అలానే ఎంఎస్సిఎస్ రావు, పివి రమేష్ గారు ఐఏఎస్, పివి సునీల్ గారు ఐపీఎస్. సో వీళ్ళిద్దరూ సివిల్ సర్వెంట్లు, సివిల్ సర్వీస్లో సెలెక్ట్ అయ్యి వీళ్ళిద్దరూ ప్రభుత్వంలో సివిల్ సర్వెంట్లుగా ఉన్నారు. పివి రమేష్ గారు రిటైర్ అయ్యారు, మచ్చలేనటువంటి ఐఏఎస్ ఆఫీసర్గా ఆయన రిటైర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి అన్ని రకాల ఆదేశాలను చట్ట ప్రకారం నిర్వహించలేనటువంటి పరిస్థితుల్లో నిర్మోహమాటంగా చెప్పినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ పివి రమేష్ గారు. అదే పివి సునీల్ గారిని తీసుకుంటే ఐపీఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్తే 10 చేసి ఆర్థికంగా లాభపడటంతో పాటు సివిల్ సర్వెంట్లకే తలవంపు తెచ్చేటువంటి పని ఆయన చేశారనేది తాజాగా ఆయన మీద నమోదైనటువంటి కేసుల్ని పరిశీలిస్తే స్పష్టంగా అర్థమవుతుంది. మరి వీళ్ళిద్దరిని ఎందుకు కంపేర్ చేస్తున్నట్టు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. పివి రమేష్ గారు స్పందించారు పివి సునీల్ ఐపీఎస్ని సస్పెండ్ చేసిన తర్వాత. నిందితుడికి, నేరస్తుడికి, ఖైదీలకి, ఇలాంటి వాళ్ళకి కులాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు, కులం కార్డు ప్లే చేసి కేసుల నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అని రమేష్ గారు ప్రశ్నించారు. దానికి కారణం లేకపోలేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ రిటైర్డ్, ఆయన సునీల్ ఐపీఎస్ని సస్పెండ్ చేసినటువంటి క్రమంలో ఎస్సీ సామాజిక వర్గం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సునీల్ కుమార్ మీద సస్పెండ్ వేటు వేసింది అనేటువంటి ఒక యాంగిల్ని ఆయన ఆవిష్కరించారు. దానికి కూడా కారణం లేకపోలేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తొలి రోజుల్లో ఆయన బిఎస్పి పార్టీ కన్వీనర్గా తెలంగాణలో ఉన్నారు. ఆయన స్వారోస్ అనేటువంటి ఒక వింగ్ని నడిపారు. ఆ బలంతో రాజకీయాల్లోకి వచ్చి రాజ్యాధికారాన్ని అందుకోవచ్చు అని చెప్పి అనుకున్నారు. కానీ తర్వాత తెలుసుకున్నారు సాంప్రదాయ పార్టీలను కాదని రాజకీయాలు ఏమీ చేయలేమని. డైరెక్ట్గా కేసీఆర్ పంచను చేరారు. మరి బీఆర్ఎస్ పార్టీ భావజాలాన్ని, బీఆర్ఎస్ పార్టీ ఆలోచనల్ని తెలియజేయాలి కదా, అదే జరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేరు కాదు, ఒక తానులో ముక్కలు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి అంట కాగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ గారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి దాస్తీకాలు ఒక్కోటిగా బయటకు వస్తున్నాయి. మనీ ల్యాండరింగ్కి సంబంధించిన ఆరోపణలు కూడా ఇప్పుడు సునీల్ కుమార్ గారి మీద వస్తున్నాయి. అదే కాదు, అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి కానీ, లేదా ఆయన సిఐడి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు, డీజీగా ఉన్నప్పుడు ఒక పోర్టల్ క్రియేట్ చేసి ఆ పోర్టల్కి కొన్ని కోట్ల రూపాయలు వితౌట్ టెండర్ ఇచ్చేసి ఆయన సొంత జేబులో డబ్బులు వేసుకున్నటువంటి అంశం ఉంది. ఫైర్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంటు ఆయన ఆధీనంలో ఉన్నప్పుడు ఆయన ఆ ఫైర్ అమౌంట్ని, ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అమౌంట్ని విదేశాలకి వెళ్ళడానికి, విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి ఉపయోగించారనేది ప్రూవ్ అవుతుంది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఆధారాలు బయటకు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఎస్సీ కాబట్టి కావాలని ఆయన మీద ఇలాంటివన్నీ చేస్తున్నారు, ఆయన సస్పెండ్ చేయటం వెనుక ఎస్సీ కాబట్టి చేస్తున్నారు అనేటువంటి ఒక నినాదం బయటకు తీసుకొచ్చిన ప్రయత్నం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే పివి రమేష్ గారు ఐఏఎస్ ఆయన ఎంటర్ అయ్యారు. ఆయన ఎంటర్ అయ్యి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏదైతే కామెంట్ చేశారో దానికి టిట్ ఫర్ టాట్ అన్నట్టు సునీల్ కుమార్ని సస్పెండ్ చేయడం కరెక్టేను, అలాంటి అధికారి అసలు ఉండకూడదు, సర్వీస్ నుంచి అసలు రద్దు చేయాలి, ఒక సస్పెన్షన్ కాదు అని చెప్పి రమేష్ కుమార్ గారు అంటున్నారు. దాని కారణం ఏంటంటే తన సోదరిని సునీల్ కుమార్ గారు చేసుకున్నారు.
చేసుకొని గృహహింసకు పాల్పడ్డారు సునీల్ కుమార్. పాల్పడి కేసులను ఎదుర్కొంటున్నారు. అలాంటి కేసులు ఉన్నాయి సునీల్ మీద. ఇంట్లో భార్యను కూడా గృహహింసకు గురి చేసినటువంటి ఇలాంటి అధికారిని సర్వీస్ నుంచి కంప్లీట్ గా తొలగించాలి. ఒక డిస్మిస్ ఒకటే మార్గం, సస్పెన్షన్ కాదు అని చెప్పి రమేష్ కుమార్ గారు చెప్తున్నారు. అంతేకాదు రమేష్ కుమార్ గారికి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఇష్యూలో కూడా సునీల్ కుమార్ ఇన్వాల్వ్ చేసుకున్నారు గతంలో. ఆ విషయాన్ని కూడా ప్రస్తావించారు. తన తల్లిదండ్రులను ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు సునీల్ కుమార్ అనేది కూడా మెన్షన్ చేశారు. మరి ఇలాంటి నేర స్వభావం, అక్రమాలకు సంబంధించినటువంటి ఆరోపణలు అనేకం వస్తున్నటువంటి సునీల్ కుమార్ని ఎస్సీ కాబట్టి వదిలిపెట్టాలా సస్పెండ్ చేయకుండా అని చెప్పి ఇప్పుడు పివి రమేష్ గారు నిలదీస్తూ ఉన్నారు. అంతేకాదు సర్వీస్ నుంచి రద్దు చేసేదానికి ఎందుకు ఆలోచిస్తుంది ఇప్పుడు ఉండేటువంటి చంద్రబాబు గారు ప్రభుత్వం అని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. సర్వీస్ నుంచి రద్దు చేసేలాగా మీరు ఆలోచించండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి సూచన చేస్తూ ఉన్నారు పివి రమేష్ గారు. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు కూడా బంధువులు, ఇద్దరు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే. కానీ నికార్సైనటువంటి ఐఏఎస్ అధికారిగా పివి రమేష్ గారికి పేరుంది. ఆయన ట్రాక్ రికార్డు మొత్తం తీసుకుంటే ఎక్కడ కూడా బ్లాక్ స్పాట్ కనిపించదు. మరి బంధువు అయింది పివి సునీల్ ఐపీఎస్, మరి ఎన్ని బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి ఆయనకి? ఎన్ని రకాల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు? ఎన్ని రకాల అక్రమాలు చేశారు? ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పంచం చేరి కొన్ని వేల మందిని అరెస్ట్ చేశారు, థర్డ్ డిగ్రీ ప్రయోగించారు, వాటివన్నీ నోటీసు కూడా ఇవ్వకుండా అపరాత్రి లేకుండా అరెస్టులు చేసి తీసుకెళ్లిపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. మరి ఇవన్నీ కూడా రూల్ ఆఫ్ లా కిందకు వస్తాయంటే రావు అని చెప్పేసి ఆ రోజున హైకోర్టు జడ్జిగా ఉన్నటువంటి రాకేష్ గారు ఆయన సుప్రీంకోర్టుకి లెటర్ రాశారు. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పరిస్థితి రూల్ ఆఫ్ లా లేదు, ఆందోళనకరంగా ఉంది అని చెప్పి. అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసినటువంటి సునీల్ కుమార్ని సస్పెండ్ కన్నా కూడా సర్వీస్ నుంచి రద్దు చేసేలాగా ఆలోచించండి అని చెప్పి ప్రభుత్వానికి సూచన చేస్తున్నారు రమేష్ కుమార్ గారు. మరి ఇప్పుడు సునీల్ కుమార్కి సంబంధించిన అనేకమైనటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి. ఆయన చేసినటువంటి దుర్వినియోగం కానీ, ఆయన చేసినటువంటి అవినీతి కానీ, ఆయన చేసినటువంటి అక్రమాలు కానీ, ఆయన చేసినటువంటి దందాలు కానీ ఇవన్నీ బయటకు వస్తున్నాయి. తులసిబాబు దగ్గర మొత్తం చిట్టా ఉంది. తులసిబాబు వాంగ్మూలం ఇచ్చారని తెలుస్తుంది. తులసిబాబుని పెట్టుకొని ఆయన ఇలాంటి దందాలన్నీ చేశారు. మరోవైపు అంబేద్కర్ ఇండియా మిషన్ అనేది ఒకటి పెట్టి దాంట్లో కొంతమందిని పోషించారు. సో అంబేద్కర్ మిషన్ అని చెప్పి ఆయన ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధుల్ని వాడి కులానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు అని చెప్పి ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. అంబేద్కర్ ఇండియా మిషన్ అని పెట్టి దానికి మొత్తం డబ్బులు డైవర్ట్ చేశారు, ప్రభుత్వ నిధులను డైవర్ట్ చేశారు అని చెప్పి ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఆ మేరకు రఘురామకృష్ణరాజు గారు కూడా ఆరోపణలు చేశారు. ఈ మధ్యకాలంలో అక్కడ రఘురామకృష్ణరాజు గారి ఒక విలేజ్కి వెళ్ళి ఆయన నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ఒక నియోజకవర్గానికి వెళ్ళి కారులో అక్కడ కులానికి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొచ్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారనే ఆరోపణ కూడా ఉంది. మరి ఇలాంటి ఆరోపణలు ఉన్నటువంటి సునీల్ కుమార్ని సస్పెండ్ చేయాలా, ఆల్రెడీ సస్పెండ్ తోటి పరిమితం కావాలా, లేదంటే సర్వీస్ నుంచి రద్దు చేసేలాగా చంద్రబాబు గారు ఆలోచించాలా? ఏం చెయ్యాలి సునీల్ గారిని? మరి పివి రమేష్ గారు చెప్తున్న దాని ప్రకారం కులం కార్డుని ఎందుకు ఉపయోగిస్తున్నాడు సునీల్ కుమార్? నేరస్తులకి లేదంటే నిందితులకి, ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళకి ఎందుకు కులం కార్డుని అప్లై చేయాలి? అసలు కులం అనే ప్రస్తావన ఎందుకు వస్తుంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.